అనేది గట్టిగా నీట్గా చెప్పండి. వర్షాలు మనం మంచిగా భవిష్యత్తులో మంచి వర్షాలు పడాలని దేవుని మొక్కుకుందాం. రైతులు బాగుండాలని మొక్కుకుందాం. తప్పకుండా మనకు అటువంటి భగవంతుని ఆశీస్సులు కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఉన్నటువంటి రేపటి నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైతే స్టార్ట్ అయినాయి. 27వ తారీఖు నుంచి స్టార్ట్ అయినాయి. ఎక్కడన్నా ధాన్యం వస్తుందంటే వెంటనే ఏ గ్రామం వారిగా గ్రామంలో అదనపు తూకాలు ఉన్నాయి. నీట్గా ప్రొసీజర్ ప్రకారంగా జరుగుతుంది. అవన్నీ కూడా జరిగే సందర్భంలో 2-3 ప్రశ్నలు వస్తాయి. ఏమైనా ఎన్ని నెలల బండి సంజయ్ ఇచ్చిన గ్యారంటీలు ఏమని అని 15 లక్షలు వేసిండా నరేంద్ర మోడీ? 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చిండా? రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చిండా? రైతుల ధర్నా చేసి చట్టాలు చేస్తున్నారు, పట్టించుకున్నాడా? చచ్చిపోతే నల్ల డబ్బు బయటికి 15 లక్షలు నల్ల డబ్బు తీసుకొచ్చిండా? కంపెనీలు ఎన్నెమ్మి పారేసింది దేశంలో? రాముని గుడి ఒక్కటి కట్టాలి. ఇప్పుడు బీజేపీలకు ఈసారి నరేంద్ర మోడీ ఫోటో పెట్టి గెలిచే పరిస్థితి లేదు. రాముని ఫోటో పెట్టి గెలిచే ప్రయత్నం చేస్తుంది. దానికి జవాబు చెప్పిన కోడలు వచ్చి అడిగింది కదా ఆయన, అక్షింతలు వచ్చినాయా, బాత్రూమ్లు వచ్చినాయా, ఉపాధ్యాయ విధానం చేసేది ఎంపీ. నేను ప్రతి ఊర్లో ఏ ఊర్లో ఎంపీగా పనిచేసినా చూపెడతారమ్మా. నాయన నా దానికి రమ్మంటే రాడు. మామూలు జబర్దస్త్ చేస్తాను. రామ కళ్యాణం చేయమని చేయరు. ఎక్కడ నేను చెప్పిన రాముని పుట్టుక ఎక్కడ గురించి నేను అడిగినా అన్నాడు. నా ఇవాళ నేను అడగలే. నేను ఆ రోజు చెప్పిన, అరే నేను ఒకవేళ అడుగుంటే సజీవ దహనం చేసుకుంటా, వట్టిగా నాలుగెందుకు బట్ట కాల్చి పిల్లవారితో చెప్పాను. నోరు పూసుకున్నాడు. మా అమ్మ గురించి మాట్లాడి వాడు మాట్లాడతాడే. మా పంచుకున్న అమ్మ గురించి మాట్లాడి నువ్వేంటుంటాయి దాన్ని సరిగా ఎక్కడ ఏర్పాటు ఎవరెవరు దాన్ని తెలిస్తే ఏం బాధపడతారు. అటువంటి మూర్ఖత్వం ఉన్నటువంటి వాళ్ళు. రైతులు కళ్ళాల దగ్గర పడుకొని వచ్చినాడు పట్టించుకోవాలి. నువ్వు ఇలా కళ్ళాల దగ్గరికి వస్తున్నట్ట. కళ్ళాల దగ్గర ఉంటాయి. ఇక ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ కాలే, కళ్ళాల దగ్గర ఉండాలి కూర్చున్నది అన్నమాట. అరే ఇప్పుడు కళ్ళాలే స్టార్ట్. కళ్ళాలు ఎప్పుడు ఈ మండలంలో ఎంత ధాన్యం కటింగ్ అయింది ఇప్పటికీ. బీజేపీ కలిసి చెప్పిన కోయిల ముందే కూర్చుందంటే